అణుశక్తి భారీ మొత్తంలో కార్బన్ రహిత విద్యుత్ను ఉత్పత్తి చేయడం ద్వారా గాలి నాణ్యతను రక్షిస్తుంది. క్లీన్ పవర్ యొక్క అతిపెద్ద వనరు అణు ప్రక్షాళన. అణు పరిశ్రమ దాదాపు 6 మిలియన్ ఉద్యోగాలకు మద్దతు ఇస్తుంది. దేశీయ అణు విద్యుత్ ప్లాంట్లు ఇతర ఉత్పాదక వనరుల కంటే 50% ఎక్కువ జీతాలతో కార్మికులను నియమించుకోగలవు. అలానే ఏటా బిలియన్ల డాలర్లను కూడా అందజేస్తారు. అణు సాంకేతికతలను శాంతియుతంగా ఉపయోగించడాన్ని ప్రభావితం చేయడానికి అణురంగంలో బలమైన పౌర సభ్యత్వం అవసరం. ఇదే కృషి ప్రపంచ నాయకత్వాన్ని అందిస్తుంది. కానీ చాలామంది నిపుణులు ప్రస్తుతం కొనసాగుతున్న సంక్షోభం సాంప్రదాయ ఆయుధాల వినియోగానికి మించి పెరుగుతుందని భయపడుతున్నారు. రష్యా, యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్స్, చైనా, ఇండియా, పాకిస్తాన్, ఇజ్రాయెల్ మరియు ఉత్తర కొరియా 12,000కు పైగా అణ్వాయుధాలు కలిగి ఉన్నాయి. వీటిలో ఎక్కువ భాగం హిరోషిమాపై వేసిన అణ్వాయుధం కంటే చాలా రెట్లు ఎక్కువ శక్తివంతమైనవి. యునైటెడ్ స్టేట్స్ మరియు రష్యా ఇప్పుడు ప్రపంచంలోని అణ్వాయుధాల మొత్తం ఇన్వెంటరీలో దాదాపు 88% కలిగి ఉన్నాయి. రష్యా మరియు యునైటెడ్ స్టేట్స్ భవిష్యత్తులో చంద్ర స్థావరాల కోసం అణుశక్తిని అన్వేషిస్తున్నాయి. మరోపక్క అణు విద్యుత్ అభివృద్ధిలో చారిత్రాత్మకంగా ప్రత్యర్థి దేశాలైన భారతదేశం మరియు చైనా చంద్రునిపై అణు విద్యుత్ ప్లాంట్ను స్థాపించడంలో రష్యాతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాయి. అణుమూలంతో లాభాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి, మంచి ఉంది, చెడు ఉంది. మానవ సమాజం, మానవ మనుగడ ఏ మేరకు ఏ తవ్వ ఎంచుకుంటాయి అనేది అసలు భవిష్యత్ ప్రశ్న. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.